రేపు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గిలో 4324 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా కొడంగల్లో మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, 220 పడకల ఆసుపత్రి నిర్మాణాలు, కొడంగల్ ఎత్తిపోతల, కొడంగల్ కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల, R&B, పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశం అవ్వనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు కోస్గిలోని జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి బుధవారం శంకుస్థాపన జరగనుంది. 2945 కోట్లతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. సీఎం రేవంత్ విపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తున్నారు. 2012లో పరిపాలనా అనుమతులు వచ్చినా పనులు జరగలేదు. సభా ప్రాంగణాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.